జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. కడప జిల్లా పర్యటన సందర్భంగా 10 నియోజకవర్గాల వైఎస్ఆర్సీపీ నాయకులతో సమావేశమయ్యారు. అత్యవసర సమావేశం నిర్వహించి ఆ సమావేశంలో కీలక అంశాలపైన జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. 10 నియోజకవర్గాల్లోనూ చాలా నియోజకవర్గాల్లో నాయకులు ఇప్పటికీ జనంలోకి వెళ్లడం లేదు, కార్యకర్తలను పట్టించుకోవడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారో ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు, కార్యకర్తలకు దూరంగా ఉంటున్నారు. అలాంటి నాయకులు మారాలి, మారకపోతే మార్చేస్తానని జగన్మోహన్ రెడ్డి సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అదేవిధంగా నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీలో గ్రూపు రాజకీయాలను కొంతమంది ప్రోత్సహిస్తున్నారు. విభేదాల కారణంగా, గ్రూపు రాజకీయాల కారణంగా పార్టీ దెబ్బతింటోంది. కార్యకర్తలకు ఒక స్పష్టత లేకుండా పోతోంది. ఫలితంగా పార్టీ గ్రౌండ్ లెవెల్లో దెబ్బతింటోందని జగన్మోహన్ రెడ్డి గుర్తించారు. ఈ అంశాన్ని ఆ నాయకులతో మాట్లాడారు, వార్నింగ్ ఇచ్చారు. గ్రూపు తగాదాలకు ఇప్పటికైనా స్వస్తి చెప్పాలి, అందరూ కలిసికట్టుగా పోరాడాలి, ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, ముఖ్యంగా ప్రజా సమస్యలపైన మాట్లాడాలి, అదేవిధంగా కార్యకర్తలను పట్టించుకోవాలి. ఈ రెండు కూడా ఎన్నికల్లో గెలవడానికి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. కార్యకర్తలు పార్టీ పిల్లర్లు అయితే అధికారంలోకి రావడానికి ప్రజలు ముఖ్యం. ప్రజా సమస్యలపైన పోరాడాలి, కార్యకర్తలను సమాయత్తం చేయాలి, వారి ఇంట్లో మనిషిలాగా మారి వారి సమస్యలను పరిష్కరించాలి. అప్పుడు మాత్రమే కార్యకర్తలు మనతో ఉంటారు, లేదంటే నాయకుడిగా మీరు ఉండరు అన్న విషయాన్ని జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా ఆ నాయకులకు చెప్పినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా జమ్మలమడుగు నియోజకవర్గం, బద్వేలు నియోజకవర్గం, అదేవిధంగా రాయచోటి నియోజకవర్గం, కమలాపురం నియోజకవర్గం, ఇలా కొన్ని నియోజకవర్గాల్లో గ్రూపు విభేదాలు ఉన్నాయి, నాయకుల మధ్య మనస్పర్ధలు ఉన్నాయి. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా నాయకులు వ్యవహరిస్తున్నారు. ఈ తరహా వ్యవహారం సరైంది కాదు. ఇలా వ్యవహరిస్తూ పోతే పార్టీకి నష్టం జరుగుతుంది. పార్టీకి నష్టం జరిగితే సహించేది లేదు. అంతా కలిసికట్టుగా పనిచేయాలి. నాయకులు ఇప్పటికైనా మారాలి, మారకపోతే వారిని మార్చేస్తానని జగన్మోహన్ రెడ్డి స్ట్రైట్ గా సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. కొంతమంది నాయకులు ప్రజల్లోకి వెళ్ళడం లేదు, పార్టీ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించడం లేదు, తూతు మంత్రంగా నిర్వహిస్తున్నారు. దీనివల్ల పార్టీ నష్టపోతుంది. ప్రజల్లోకి వెళ్లాల్సినటువంటి సమయం ఇది. అధికారంలో ఉన్నప్పుడు ఏం తప్పులు చేశామో వాటిని ఇప్పుడు సరిదిద్దుకోవాలి. ఆ తప్పుల్ని మళ్ళీ తిరిగి చేయకూడదు. అలా చేస్తే మీరు నాయకులుగా ఉండలేరు అన్నది జగన్మోహన్ రెడ్డి ఆ నాయకులకి సూటిగా చెప్పినటువంటి సందర్భం. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి కడప జిల్లా పైన జగన్మోహన్ రెడ్డి కీలకమైనటువంటి దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి కడప జిల్లా అన్నది పెట్టని కోట. కానీ గత ఎన్నికల్లో నాయకుల తప్పిదమో లేదా ఇంకో కారణంతోనో అక్కడ కొంత నష్టపోవాల్సి వచ్చింది. కానీ 2029 ఎన్నికల్లో ఆ నష్టం జరగకూడదు. మళ్ళీ పెట్టని కోట అన్న మాట వినిపించాలంటే ఖచ్చితంగా అన్ని నియోజకవర్గాల్లో గెలవాలి, గెలిచే విధంగా నాయకులు తయారు కావాలి. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కూటమి గాలి వీచిన కొన్ని నియోజకవర్గాల్లో ఆ కూటమి పార్టీలు స్వీప్ చేసినా సరే వైఎస్ఆర్సీపీకి కడప జిల్లాలో ఎక్కువగా సీట్లు వచ్చాయి. దాదాపు 3 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ గెలిచింది. అంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీకి ఉన్నటువంటి పట్టు అర్థం చేసుకోవచ్చు. అలాంటి పట్టున్న చోట మళ్ళీ మనం పెట్టని కోటగా మార్చుకోవాలి. గతంలో జరిగిన తప్పుల నుంచి నేర్చుకోవాలి. ఆ తప్పులు మళ్ళీ చేయకుండా ముందుకు వెళ్ళగలిగితే మళ్ళీ విజయం మనదే అన్న విషయాన్ని జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా కడప జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన ఫోకస్ పెట్టాలని జగన్మోహన్ రెడ్డి సూచించినట్టు తెలుస్తోంది. అరటి రైతులు ప్రభుత్వం మద్దతు ఇవ్వని కారణంగా చాలా నష్టపోయారు. అలాగే పసుపుకు సంబంధించినటువంటి రైతులు కూడా నష్టపోయారు. అదే విధంగా మిగిలిన పంటలకు సంబంధించిన రైతులు ఎవరెవరైతే నష్టపోతున్నారో వారికి మద్దతుగా నిలబడాలి. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్దతు ధర కల్పిస్తామని హామీ ఇవ్వాలి. ప్రభుత్వం పైన పోరాడాలి, ఆ రైతులకు అండగా నిలబడాలి. అప్పుడు మాత్రమే మన వెంట ప్రజలు నడుస్తారని జగన్మోహన్ రెడ్డి నాయకులకు కీలకమైనటువంటి సూచనలు చేసినట్టు తెలుస్తోంది. కడప జిల్లా నాయకులందరూ కూడా గత తప్పిదాల నుంచి నేర్చుకొని విభేదాలను పక్కన పెట్టి ప్రజా సమస్యలపై పోరాడి పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి, అన్ని నియోజకవర్గాల్లో గెలవడానికి కృషి చేయాలని జగన్మోహన్ రెడ్డి కీలక సూచనలు చేసిన నేపథ్యంలో కడప జిల్లా పైన ప్రత్యేక దృష్టి సారించారని చెప్పుకోవచ్చు.